మొట్టమొదటిసారిగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మకర సంక్రాంతి. ఒక విధంగా చెప్పాలంటే మనందరికీ పవిత్రమైన రోజు. మన పెద్దలందరికీ తలుచుకొని పూజలు చేసి ఈరోజు మనందరం కూడా మన బ్యాక్గ్రౌండ్ని అంటే మన లెగసీని ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని మనకు జన్మనిచ్చిన పెద్దల్ని మన వారసత్వాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. అలాంటి రోజు మనందరం కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఎక్కడున్న జన్మభూమి కోసం తిరిగి ఇక్కడికి వచ్చి పండుగ చేసుకుంటున్నటువంటి తెలుగు వారందరికీ మొన్న నేను చూశాను, ఎప్పుడూ లేనంత రష్ ఉంది. మళ్ళీ పల్లెలకు పండుగ కళ వచ్చింది. 5 సంవత్సరాలుగా మీరు చూస్తే రావాలంటే ఫ్రీగా పండుగ చేసుకోవాలంటే కూడా సమస్య. అక్కడి నుంచి ఈరోజు అందరూ ఫ్రీగా పండుగ చేసుకుని ఆనందంగా కుటుంబ సమేతంగా హ్యాపీగా గడిపే పరిస్థితికి వచ్చారు. మనకు వారసత్వంగా కొన్ని మంచి సాంప్రదాయాలు వచ్చాయి. ఆ వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఈ పండుగ 3 రోజులు చేస్తాం. భోగితో ప్రారంభిస్తాం. అక్కడి నుంచి 2వ రోజు మనం చూస్తే సంక్రాంతి, పప్పన్నం ఇవన్నీ చేస్తాం. అంటే ఈ సమయంలో పంటలు పుష్కలంగా వస్తాయి. ఆ పంటలు వచ్చినప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు. పొలం మీద ఆధారపడ్డ రైతు కూలీ కూడా ఆనందంగా ఉంటాడు. రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి. అందుకే ఈ పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం. ఇంకొక పక్కన 3వ రోజు నేచర్ని, ముందు పశువుల్ని గౌరవించడం. అందుకే పశువుల పండుగ. పశువులన్నిటికీ పూజలు చేస్తాం. పూజలు చేసి తద్వారా పశువుల్ని ఆరాధించడమే కాకుండా పశువులతో ఒకప్పుడు మీరు చూస్తే, నేను చిన్నప్పుడు నేను చూసేవాడిని ఈ ఏరియాలో, పశువుల పండుగ, పలకల పండుగ. పలకలు కడితే పబ్లిక్ ఆ పలకలు లాక్కోవడానికి చాలా పోరాటాలు, ఓసారి అవి తొక్కుతా ఉంటాయి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. రంగంపేటలో కొన్ని గ్రామాల్లోనూ ఉంది. తమిళనాడులో అయితే జల్లికట్టు చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది. 3వ రోజు మీరు చూస్తే కనుమ పండుగ. దేవుణ్ణి, నేచర్ని ఆరాధించడం మన సాంప్రదాయం. అందుకే ఆ రోజు కూడా 4 రోజులు మనం పండుగ చేసుకుంటాం. ఈరోజు మనం అలాంటి ఈ పండుగ రోజున నేను సొంత గ్రామానికి వచ్చాను. మా మిస్సెస్ అయితే 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించింది. అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు కాదు. విధిగా ప్రతి సంవత్సరం పండుగలు ఇక్కడికి వచ్చేవాళ్ళం. దీనివల్ల రాష్ట్రంలోనే దీనికి ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాకపోతే వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు. ఒకప్పుడు వస్తే వీళ్ళు విచిత్రంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఈ ఊర్లోకి రాకపోతే వీడికి ఏమాత్రం కూడా ఊరి మీద భక్తి లేదు అని నీచంగా చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక సాంప్రదాయం ఏ విధంగా అది శాశ్వతంగా ఒక లెగసీ కింద తయారవుతుంది మనం ప్రాక్టీస్ చేస్తా పోతే. అదే ఈరోజు జరిగింది. అలాంటి శుభ సందర్భంలో మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషం. ఈ పండగ పూట కూడా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టా. కుటుంబంతో ఆనందంగా ఉండవలసిన మిమ్మల్ని పిలిచాను, నా మనసులో ఉండే మాటలు చెప్దామని. అదే సమయంలో ఇంకొక పక్కన పోలీసులు కూడా నిన్న ఈరోజు పాపం చాలా కష్టపడ్డారు, సిబ్బంది కూడా కష్టపడ్డారు. వారందరికీ కూడా నేను ఒక విధంగా చెప్పాలంటే ప్రజాసేవలో నిమగ్నమైన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు నా ఆలోచన ఒకటే, ప్రతి పల్లె, ప్రతి ఒక్క ఇల్లు
ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నేను అందుకే విజన్ 2047 తయారు చేశాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. 2000 సంవత్సరంలో ఆ రోజు కూడా విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసరం. ఆ రోజు నేను ఇచ్చిన విజన్ 25 సంవత్సరాల్లో దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడంటే దానికి చిరునామాగా తెలంగాణ తయారైంది. అదే మరి ప్రపంచం మొత్తం తెలుగువారు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు అంటే ఎక్కువ తలసరి ఆదాయం ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా తెలుగువాళ్ళు. ప్రపంచం మొత్తం ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యారంటే దానికి చిరునామాగా తయారయ్యారు తెలుగువాళ్ళు. దానికి కారణం మీరు చూస్తే ఆ రోజు నేను ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ కొత్తగా సంస్కరణలు వచ్చాయి. ఫస్ట్ సంస్కరణలు అందిపుచ్చుకున్నాను. ఆ తర్వాత టెక్నాలజీ వచ్చింది, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. దీంతో డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది. మన వాళ్ళు ప్రపంచం అంతా పోయే పరిస్థితికి వచ్చారు, ఆంటర్‌ప్రెన్యూర్స్ అయిపోయారు. ఈరోజు మొత్తం ఎక్కడున్నా కూడా ఒక సాధారణమైన రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ఈరోజు ప్రపంచం మొత్తం ఒక అసాధారణమైన వ్యక్తిగా, శక్తిగా తయారయ్యారు. అది ఒక చిన్న ఇనిషియేటివ్. దాంతో ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. అలాంటివి జరిగాయి. అందుకే ఈరోజు మళ్ళీ విజన్ 2047 తయారు చేసి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే ఆలోచిస్తున్నా, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, తలసరి ఆదాయం, ఆరోగ్యం పెరగాలి. దానికి ఏమేం చేయాలో అవన్నీ చేయాలి. ఆనందంగా ఉండాలి, వ్యక్తి ఆనందంగా ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. దీనికోసమే ఈరోజు నేను పనిచేస్తున్నాను. ఈరోజు అందుకనే మీరు చూస్తే నేను సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6 అన్నీ కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. అన్ని వర్గాల్లో ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని వర్గాల్ని పరిరక్షిస్తూ వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ వాళ్ళందరినీ ఎంపవర్ చేయాలనో చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు పెన్షన్లు మీరు చూశారు, 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. నెలకు 2,700 కోట్లు పైన ఇస్తున్నాం. మొదటి తారీఖు ఇస్తున్నాం. మొదటి తారీఖు ఇవ్వడం కాకుండా టెక్నాలజీతో నేనేం చేస్తున్నానంటే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చెక్ చేసుకుని మళ్ళా IVRS అడిగి సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పించి ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఇండియాలోని హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏకైక కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో ఈ పెన్షన్ ఇచ్చే విధానం. ప్రతి ఒక్క కుటుంబానికి, బాధిత కుటుంబానికి, కష్టాల్లో ఉండే కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది. దీనివల్ల మీరు చూస్తే మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఈ విషయాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలామంది అంటున్నారు ఏమి ఇచ్చారంటున్నారు. పండుగ పూట చెప్తున్నా, మనస్సాక్షి గురించి ఆలోచించండి. ఇండియాలో రాష్ట్రం వారిగా డేటా తీసుకోండి. ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి. అది కూడా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, దివ్యాంగులకి, అదే మాదిరిగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ అందరికీ వాళ్ళ దీన్ని బట్టి చేస్తున్నాం. అది ఒక పక్క. రెండో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టాం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకు అన్నం పెట్టే పరిస్థితి, 5 రూపాయలకే పెట్టే పరిస్థితి 199 క్యాంటీన్లు ఇస్తున్నాం. భవిష్యత్తులో మిగిలిన ఇవి కూడా ఇస్తాం. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒకటి పెట్టి అన్నం అనేది కనీస బాధ్యత. దీన్ని కూడా ముందు తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఉచిత గ్యాస్. నేనే దీపం పెట్టాను. ఇప్పుడు దీపం 2 ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మొదటి సిలిండర్ రిలీజ్ చేశాం. మళ్ళీ దీన్ని కంటిన్యూగా సిలిండర్లు ఇస్తాం. ఇంకొక పక్క నిన్ననే ఏదైతే LPG కాకుండా
పిఎంజీ ఏదైతే ఉందో గ్యాస్ ఉందో పైప్డ్ గ్యాస్ కింద ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా వస్తే ఇంకా బుక్ చేసుకుని కూడా పని లేదు. కరెంట్ మరిగా స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాకుండా మిగిలినటన్నీ కూడా ఏవైతే చెప్పామో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇప్పటికే చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసాం. చిన్న చిన్న ప్రామిసులన్నీ చేసాం. ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా బాధ్యతతో ఏ విధంగా చేయాలో చేసుకుంటా వెళ్తాం. మొన్నే మీరు చూస్తే 6,700 కోట్లు రిలీజ్ చేశాను పండుగ కానుక కింద, సంక్రాంతి గిఫ్ట్ కింద అందరికీ. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ మీరు చూస్తే ఒకేసారి మొన్న ఇచ్చిన దాంట్లో పోలవరం నిర్వాసితులకి 6-7 ఏళ్లుగా పెండింగ్ ఉంటే 996 కోట్లు ఇచ్చాం. మొదటి తారీఖున 125 కోట్లు సీఎం రిలీఫ్ కింద ఇచ్చాను నేను. ఒకేసారి 125 crores ఇచ్చాం. ఇంకొక 24 కోట్లు ఇచ్చా. 1600 మందికి 24 కోట్లు ఒకే రోజు రిలీజ్ చేశాం. ఇంకొక పక్కన మేము వచ్చిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 125 కోట్ల రూపాయలు 6 నెలల్లో సీఎం రిలీఫ్ కింద వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం. వీళ్ళు కాకుండా ఇంకొక పక్కన చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ చాలా కష్టాలుంటే అందరికి కలిపి 6,700 కోట్ల రూపాయలు కొన్ని లక్షల మందికి చేయూతనిచ్చే విధంగా ఈ కార్యక్రమం చేశాం. ఇప్పటికీ 4,56,000 మంది రైతులకి 24 గంటల్లోనే ధాన్యం సేకరించిన తర్వాత డబ్బులు పే చేశాం. 6,655 కోట్లు పే చేశాం. పాత బకాయిలు 1,600 కోట్లుంటే అది కూడా పే చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి మీరు చూసినప్పుడు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చేయలేకపోయాం 2,08,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్లు కానీ ప్రారంభోత్సవాలు కానీ జరిగే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక చరిత్ర. దానికి కూడా మనం శ్రీకారం చుట్టి ముందుకు పోయాం. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు నా ఆలోచన ఒకటే, ఈరోజు సమాజంలో సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సంపద సృష్టించాం. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం. ఒక ఎలక్ట్రిసిటీ, దీంట్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక టెలికమ్యూనికేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక రోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ విధంగా వివిధ రంగాల్లో ఒక విమానాశ్రయం, ఇలాంటివి కూడా ఉన్నాయి. అన్నిట్లో మీరు చూస్తే పోర్ట్లు ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల ప్రజలకు మెరుగైన రోడ్లు వచ్చాయి. రోడ్డు వచ్చింది, కామన్ మ్యాన్ ఈజ్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఒక మంచి రోడ్డు ఉంది, సైకిల్లో పోవాలి, స్కూటర్లో పోవాలి, ఆటోలో పోవాలి, ట్రాక్టర్ పోవాలి, ఒక పైసా కూడా కట్టే పరిస్థితి లేదు. కానీ మెరుగైన రోడ్డు ఉపయోగించుకుంటున్నాడు. ఎవరైతే కార్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారో, డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు కడుతున్నారు, వాళ్ళకు కూడా లాభం వస్తూ ఉంది. వేర్ అండ్ టైర్ పెరుగుతూ ఉంది, టైం కలిసి వస్తూ ఉంది, ఆరోగ్యం పెరుగుతూ ఉంది, అనేక ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతూ ఉంది. ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఇప్పుడు ఆలోచించింది, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, సంపద సృష్టించబడింది. సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇంకా రిలేటివ్గా పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. రిలేటివ్గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య. అందుకే నేను ఈరోజు ఏం పెట్టానంటే P4 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, మీరు ఎక్కడి నుంచో రాలేదు, ప్రభుత్వ డబ్బులతో మీరు చదువుకున్నారు, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది, మీరు తెలివితేటలు సంపాదించుకొని ముందుకు పోయారు, మీరు కష్టపడ్డారు, ఈరోజు రాణిస్తున్నారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, మా ఊరికి వచ్చాను, ఈ ప్రాంతంలోనే పుట్టాను. ఇక్కడ శేషాపురానికి వెళ్ళేవాడిని, నడుచుకొని వెళ్ళేవాడిని ఫస్ట్ క్లాస్కి 1 కిలోమీటర్. చంద్రగిరికి వెళ్ళేవాడిని 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకొని లేకుంటే రోడ్లో పోయి.
చదువుకున్నాను, కష్టపడ్డాం, నాకు అవకాశం వచ్చింది. కానీ నాతో పుట్టిన వాళ్లకు అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు, రావకపోవచ్చు. అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే, ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళు డబ్బులతోనే పైకి రారు. వాళ్ళకు మెంటరింగ్ చేయాలి, వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. ఈరోజు ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది. కొంతమంది స్వతహాగా పైకి వస్తారు. స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఈరోజు P4 పాలసీ తీసుకొచ్చాను. ఈ సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, పెద్ద పరిశ్రమ ఉండొచ్చు. మీ వనరుల్ని మీరు పెట్టుకొని ఒకరిని చేస్తారా, 10 మందిని చేస్తారా, ఒక గ్రామాన్ని చేస్తారా, ఒక మండలాన్ని చేస్తారా, మీ శక్తిని బట్టి, మీ డబ్బుల వెసులుబాటును బట్టి ఒక మంచి మేనేజర్ని పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి. మీరు ఒక కంపెనీ పెట్టి ఎంత ఆనందపడుతున్నారో డబ్బులు వస్తే, ఒక వర్టికల్ పెట్టి అంతమందికి పైకి తీసుకురాగలిగితే ఆ తృప్తి మీకు రావాలి. సమాజాన్ని పైకి తీసుకొచ్చాను, నా వల్ల ఈ 5,000 మంది పైకి వచ్చారు అనేది వస్తే అదే నిజమైన సమాజం. అప్పుడే మనందరికీ పండుగ రోజు, అప్పుడే హ్యాపీగా ఉంటాం. అదే నా సంకల్పం. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన. దీనికి పైనుండే 10%, కింద నుండే 20% ఎప్పుడు అందుబాటులో ఉండాలా, కంటిన్యూగా చేయాలి. ఈరోజు నేను వచ్చాను, నిన్నొచ్చాను, దగ్గర నాకు ఒక 700 పిటిషన్లు వచ్చాయి. నాకు 700 పిటిషన్లు వచ్చాయని నేను బాధపడుతూ విసుక్కుంటే కుదరదు. ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతానో అన్ని సమస్యలు పరిష్కారం చేయడం నా బాధ్యత ముఖ్యమంత్రిగా. నా ఒక్కరి బాధ్యత కాదు. మీరు కూడా పైకి వచ్చారు, మీరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇది చేయగలిగితే అప్పుడు సమాజం పెను మార్పులకు దారితీస్తుంది. అందరూ ఆనందంగా ఉంటారు. మనమే కాకుండా మన పక్కన వాళ్ళందరూ ఆనందంగా ఉంటే అదే నిజమైనటువంటి హ్యాపీయెస్ట్ సొసైటీ. దానికోసం నేను పనిచేస్తున్నా. దీన్ని ఈరోజు మన వాళ్ళందరూ గ్లోబల్ సిటిజన్స్గా వెళ్ళి గ్లోబల్ లీడర్స్గా తయారైపోయారు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకురాగలిగితే దానివల్ల చాలా ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు తేవడం కోసమే ఈరోజు నేను ఇవన్నీ పనిచేస్తూ ఇక్కడ ఒక పైలట్లు కొన్ని చేస్తున్నా. ఆ పైలట్ ప్రాజెక్టులని కుప్పం ఒక పైలట్, నారావారిపల్లి ఒక 3 సచివాలయాలు, ఇదొక పైలట్. ఇలాంటి ముందుకొచ్చే వాళ్ళందరినీ కొన్ని చేస్తే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలని ఉపయోగించుకుంటూ వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీరు చూస్తే 33 హ్యాబిటేషన్స్ ఉన్నాయి, 3 సచివాలయాలు ఉన్నాయి, 2,160 ఇండ్లు ఉన్నాయి, 5,900 మంది జనాభా ఉన్నారు. దీంట్లో 40% SC ST ఉన్నారు, 22% బీసీలు ఉన్నారు. ఇక్కడ భూములు తక్కువ కొంతమందికి, ఎందుకంటే ఇది ఒక వ్యాలీ, ల్యాండ్లెస్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేశాం మేము. ఆ ప్రణాళిక తయారు చేసి నా ఉద్దేశం అందరి ఆదాయాన్ని పెంచాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. ఆ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏమేం చేయాలో కొన్ని నిర్ణయాలు చేశాం. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి, ఉండే ఆస్తుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అది భూమి కావచ్చు, పశువులు కావచ్చు, లేకపోతే జనాభా కావచ్చు. ఇక్కడ నేను కన్సిడర్ చేసేది ఏంటంటే జనాభా ఒక పెద్ద అసెట్, క్యాపిటల్. ఇండియాకు ఉండేది జనాభానే పెద్ద అసెట్ అన్నమాట. వేరే దేశాలకు జనాభా తగ్గిపోతా ఉంది, ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందుకే నేను మాట్లాడుతున్న ఈరోజు కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ ఈజ్ మై పాలసీ.
ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ మై పాలసీ. ఇప్పుడు ఎక్కువ చిల్డ్రన్ కనమంటున్నా. ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మీకు. భూమి ఎంత ఉంటే అంత ఆస్తి కాదు. 4 పిల్లలుంటే 400 ఎకరాల భూమి ఉన్నట్టు మీకు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలే లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం కూడా ఉండం. తర్వాత ఎవరికి సేవ చేయాలో మనకు కూడా తెలియదు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడే ఇండియా కానీ ఇప్పుడు కొన్ని దేశాలు అయితే పాపులేషన్ తగ్గిపోయి ముసలోళ్ళు ఎక్కువై దేశాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తున్నాయి. వాళ్ళంతా మన మనుషులు అడుగుతున్నారు ఇండియా నుంచి మనుషులు పంపించమని. జపాన్, సౌత్ కొరియా, లేకపోతే జర్మనీ, ఆల్మోస్ట్ చాలా దేశాలు ఈ సమస్య వచ్చింది. అందుకే నేను ముందుగానే అలర్ట్ చేసి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న చూస్తే మా మధ్యప్రదేశ్ అనుకుంటాను, ఎవరైనా 4 పిల్లల్ని మీరు చేస్తే 1 లక్ష రూపాయలు ఇది ఇస్తామని, ఇన్సెంటివ్ ఇస్తామని అందరూ మాట్లాడుతున్నారు. అంత మునుపు కూడా నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడాను. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతాను. అది చేస్తాం. ప్రజల్ని ఒక ఆస్తిగా ఉపయోగించుకొని ఇక్కడ వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి పాడి పరిశ్రమ, పంటలు ఈ 2 పెట్టుకొని మ్యాంగో గార్డెన్ ఇప్పుడంతా కూడా వ్యవసాయంలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వరి పండించేవాళ్ళం, ఒకప్పుడు చెరుకే వేసేవాళ్ళం. ఇప్పుడు మ్యాంగో గార్డెన్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, లేకుంటే హార్టికల్చర్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, సెరికల్చర్లో ఆదాయం వస్తుంది, కాయగూరలు, పళ్ళు ఇవన్నీ కూడా బాగా, పూలు ఇవన్నీ వస్తున్నాయి. అలాంటి పంటలన్నీ కూడా తీసుకొని మొత్తం ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాం. రెండోది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని నేను ఒక పిలిపించాను. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, ఐటీ చేయమన. ఇప్పుడు ఏమంటున్నానంటే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. ఆ స్టేజ్కి మనం ఎదగాలి. ఏఐని మనం అభివృద్ధి చేసే పరిస్థితి రావాలి. మనం నేర్చుకొని చాట్ జీపీటీ ఉపయోగించడం ఒక ఎత్తు అయితే, చాట్ జీపీటీ లాంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసే శక్తి, మేధోశక్తి మనకు రావాలి. అది వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన ఆలోచన కూడా చేశాం. గవర్నమెంట్ ఏం చేయాలని 35 ఇళ్లకు ఈ 2160లో మరుగుదొడ్లు లేవు, అన్ని పూర్తి చేస్తాం. 1 నెల టైం ఇచ్చాను, 35కు చేస్తాం. మరుగుదొడ్డుకి బయట ఎవరు కూర్చోకూడదు. ఇక్కడ కూడా మీరు బయట కూడా ఒకటి పెట్టేసేయండి మరుగుదొడ్లు. ఎవరన్నా బయట పబ్లిక్ వస్తే హాస్పిటల్ లోపల పోలేకపోతే ఈ కమ్యూనిటీ మరుగుదొడ్డు పెట్టండి. ఇక్కడ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎక్కువ అవి చూసుకోండి. అక్కడ రీచ్ ఇక్కడ రారు కదా, అక్కడ కూడా ఒకటి పెడితే బెటర్ కదా. అది కూడా ఒకసారి చూసుకోండి, అవి కూడా వర్కౌట్ చేయండి. ఈ ఫస్ట్ మరుగుదొడ్లు అన్నీ కట్టేస్తాం. ఎన్టీఆర్ భరోసా స్కీమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి మిస్ అయినట్టున్నాయి. అవి కూడా పూర్తిగా స్టాచ్యురేషన్ ఇమ్మన్నాం. 137 మందికి అవి కూడా ఇచ్చేస్తాం. 286 ఇళ్ళు లేవు, అందరికి ఇళ్ళు ఉండాలి. 1 సంవత్సరం అందరికి ఇళ్ళు కట్టిచ్చేస్తాం. ఇంకొక పక్క గ్యాస్ కనెక్షన్ 286 మందికి కావాలి, అవి కూడా ఇస్తాం. ఇది అయినాక పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకుపోతాం. వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాడుకుంటారు. వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చేస్తాం, గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం. ఇంకొక పక్కన ఇంటింటికి ట్యాప్, మామూలుగా బోరేసి ట్యాప్ ఇస్తే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా అష్యూర్డ్ వాటర్, తిరుపతికి ఎట్లయితే నీళ్లు ఇస్తున్నామో ఆ విధంగానే సోమశలను తీసుకొస్తాం. ఇక్కడి నుంచి కళ్యాణ్ డ్యామ్ ఉంది, ఎన్ని అనుసంధానం చేస్తాం. ఈ ఏరియా అంతా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 24 గంటలు నీళ్లు వస్తాయి, అది కూడా శ్రీకారం చుడతాం. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పవర్ సూర్యకర కింద 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ. వాళ్ళు కానీ అది పెట్టుకొని మిగిలిన కరెంటు మాకు ఇస్తే ₹2.8 వాళ్ళకి రేటుతో కరెంటు తీసుకుంటూ డబ్బులు వస్తుంది, అదనపు ఆదాయం వస్తుంది. వాళ్ళకు ఎన్ని యూనిట్లు పొదుపు చేస్తే అంత ఆదాయం వస్తుంది. మిగిలిన వాళ్లకు 78,000 మేము సబ్సిడీ ఇస్తాం 3 కిలోవాట్స్కి, అంటే 300 యూనిట్స్ నెలకి. దానికి వాళ్ళకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే, మీరు కట్టుకోగలిగితే మీరే కట్టుకోండి, బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం. మీరు కట్టుకొని మీరు కరెంటు వాడుకోండి, మిగిలిన కరెంటు మాకు ఇవ్వండి, మీకు ఆ కరెంటుకు డబ్బులు ఇస్తాం, మీరు డబ్బులు పే చేసుకోండి. లేదంటే మేమే డబ్బులు ఇస్తాం, మీరు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు వాడుకున్న కరెంటు వాడుకొని మిగిలిన కరెంటు మాకు ఇస్తే ఆ కరెంట్ అంతా మేము ఉపయోగించుకొని ₹2.8 చొప్పున లెక్కేసుకొని పెట్టుబడి అంతా అయిపోయినాక తిరిగి మీకు అప్పచెప్తాం. ఇప్పుడు కరెంటు ఫ్రీగా వాడుకోవచ్చు,
పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. 3-4 ఏళ్ళలో ఆదాయ వనరుగా తయారవుతుంది. మళ్ళీ అప్పటికి మీ అవసరాలు పెరిగాయనుకోండి, అప్పుడు ఏసీలు పెట్టుకున్నారనుకోండి, అది మీ ఇష్టం. కాబట్టి ఇది ఒక ఆఫర్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఇక్కడైతే 3 నెలల లోపల నేను ఒకటే చెప్పాను కలెక్టర్కి, రాబోయే ఉగాదికి 100% సోలార్ కరెంటుతోనే ప్రతి ఒక్క ఇల్లు ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఒకరిద్దరికి సోలార్ లేకపోతే వాళ్ళకు మాత్రం సోలార్ కరెంటే ఇస్తాం. అవసరమైతే ఒక చిన్న ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ పెట్టేస్తాం. ఇక్కడ కరెంట్ ఎక్కువ ఉత్పత్తి చేస్తే గ్రిడ్కి పోతుంది, గ్రిడ్లో నుంచి ఏమైనా అవసరమైతే మళ్ళీ తీసుకుంటాం. అదే మరి ఆల్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ పెట్టేస్తాం. సైకిళ్ళు ఎవరైనా కావాలంటే ఈవీ కావాలంటే కన్వర్ట్ చేస్తాం. స్కూటర్లు, 3-వీలరు, 4-వీలరు, ట్రాక్టర్లు అన్నిటి కన్వర్ట్ చేస్తాం. చేసుకుంటే ఫ్రీగా వెహికల్స్కి ఖర్చు లేకుండా ఉపయోగించుకునే పరిస్థితి. తిరుపతి పోవాలి, నేరుగా ఈవీ వెహికల్లో పోయి రావచ్చు. ఈ స్వాపింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది, అవి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ రైస్ కార్డ్స్ ఒక 40 కావాలని అవి కూడా ఇచ్చేస్తున్నాం. ఆధార్ కార్డ్స్ కొంతమందికి లేవు, అవి కూడా చేసేస్తున్నాం. తొందరలోనే 18వ తారీఖున నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. అది వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, అడంగల్ ఇలాంటి 150 సర్వీసులు ఆన్లైన్లో పెట్టేస్తాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో ఇచ్చేస్తాం. సో దట్ ఎవ్వరు ఆఫీసులో పోయే పని లేదు, ఆన్లైన్లో ఇస్తాం. అలాంటి సిస్టమ్స్ తీసుకొస్తాం. ఇంకొక పక్క అనిమల్ హస్బెండరీ ఒక 107 ఇవి కావాలి, గోకుల్ షెడ్లు కావాలన్నారు, అవి కూడా ఇచ్చేస్తాం. ఇక్కడ డైరీకి ఏమేం కావాలన్నా అవన్నీ అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్ ఈ 2 కూడా పూర్తిగా కంప్లీట్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద మురుగు కాలువలో నీళ్లు రాకుండా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటాం. అవి కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ సెంటర్ ఇక్కడ ఉంది. ఈ 5,000 మందికి మెరుగైన ఆరోగ్యం కోసం ఏం చేయాలో చేస్తాం. ఇప్పుడు పేషెంట్లు కూడా భోజనం పెడతాం. వచ్చిన వాళ్ళకు కూడా భోజనం పెట్టడానికి ఏర్పాటు చేయమంటున్నాను. కళ్యాణ మండపం కూడా ఉంది, ఇక్కడ వర్కౌట్ చేసి అవన్నీ చేస్తారు. ఇంకో పక్కన రోడ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి భీమవరం నుంచి రంగంపేట, అక్కడి నుంచి మన మంగళంపేట ఈ 2 కూడా ఇది చేస్తున్నాం. 2కి కలిపి 8 కోట్లు అవుతుంది. అవి కూడా శాంక్షన్ చేసి ఆ రోడ్లన్నీ పర్ఫెక్ట్గా చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇరిగేషన్, నేరుగా అందిరినీవా నీళ్లు కల్లూరు నుంచి మంగళంపేట నుంచి నేరుగా ఇక్కడ తీసుకొస్తాం. మూలపల్లికి వస్తుంది. మూలపల్లి నుంచి కొండ్రెడ్డి కణితిమడుగు వాగు ఒక ప్రాజెక్ట్ నేనే కట్టాను, దానికి నీళ్లు తీసుకొస్తాం. అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి కళ్యాణ్ డ్యామ్ పెడతాం. పక్కన నాగపట్ల చెరువు ఉంది, అక్కడి నుంచి కోటాల వరకు తీసుకెళ్ళిపోతాం. సో దట్ ఆ సైడ్ వచ్చే నీళ్లు కొన్ని వస్తాయి, ఈ సైడ్ వస్తాయి. ఇంకా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అది కూడా ఇన్స్టిట్యూట్ ఇచ్చాను, అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఎడ్యుకేషన్లో రంగంపేట స్కూల్ ఒకటే ఉంది, శ్రీ సిటీకి అప్పచెప్పాం. 1,10,00,000 ఖర్చు పెడుతున్నారు. అది ఖర్చు పెట్టి ఒక మోడర్న్ స్కూల్గా తయారు చేస్తాం. తయారు చేసి ఐఐటి చెన్నై, విద్యాశక్తి దాన్ని కూడా టైప్ చేస్తున్నాం. అంగన్వాడీలు కేర్ అండ్ గ్రో కింద డెఫిషియన్సీస్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి దాన్ని కూడా తీసుకున్నాం. మొత్తం పిల్లల దగ్గర నుంచి క్రియేటివిటీ ఎట్ట పెంచాలో పెంచి నిన్నే మీరు చూశారు ఎంత ఆహ్లాదకరంగా జరిగిందో. దీని నెక్స్ట్ లెవెల్కు నాలెడ్జ్ ఎకానమీలో వీళ్ళని అందుబాటు తీసుకొస్తాం. ఇక్కడనే స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. శ్రీ సిటీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు, ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు అక్కడ ఇస్తారు. అదే సమయంలో స్కిల్ శ్రీ సిటీ ద్వారా 1 ఆంటర్ప్రెన్యూర్ 1 ఫ్యామిలీకి కూడా శ్రీకారం చుడతాం. ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ హ్యాండ్ హోల్డింగ్ చేసి, మెంటరింగ్ చేసి, వెంచర్ క్యాపిటల్ ఇచ్చి, ఆ ఎకో సిస్టమ్ చేసి, ప్లానింగ్ చేసి, అది సర్వీస్ సెక్టర్లో కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అన్నిట్లో కూడా ఏమేం చేయాలో చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ముందుకు పోతాం. ఇంకొక పక్కన వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఇది కూడా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో స్కిల్ అప్గ్రేడేషన్, ఏదో ఉద్యోగానికి కావాల్సిన వాళ్ళే కాదు, మామూలుగా కూడా ఆదాయం పెంచుకోవడానికి ఎలాంటి స్కిల్స్ కావాలనో అవి కూడా కంటిన్యూగా ట్రైనింగ్ ఇస్తాం. అవి కూడా ఇచ్చి ముందు తీసుకుపోతాం. వేస్ట్ మేనేజ్మెంట్ కింద 3 ఆటోలు పెట్టి మొత్తం చెత్త అంతా కలెక్ట్ చేసి ఆ చెత్తని కాంపోస్ట్గా తయారు చేసి మళ్ళా ఎరువులుగా ఉపయోగిస్తాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా ZBNF ఇక్కడ ప్రారంభిస్తాం.
ఈ వ్యవసాయంలోనే హార్టికల్చర్ అన్నీ కూడా ZBNFకి వెళ్ళి దానికి మళ్ళీ సర్టిఫికేషన్ తీసుకొస్తాం. దానికి మళ్ళా ట్రేసబిలిటీ పెట్టి వాళ్ళు పండించే పంట ZBNF అని చెప్పడమే కాకుండా రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచుకున్నట్టుగా ఏమేం చేయాలన్నా అవన్నీ కూడా చేస్తాం. ఇంకొక పక్కన ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే అవన్నీ కూడా హ్యాండిల్ చేస్తాం. 33/11 kVA ఇండోర్ సబ్ స్టేషన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. 26 పంచాయతీ రోడ్లుంటే 3.18 crores అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన SC ఉమెన్ నిన్నే మీరు చూస్తే 15 ఆటోలు ఇచ్చాం. అదే మరి సోలార్ ఎనర్జీ పెట్టాం. 2 వాళ్ళ ఎనర్జీ సోలార్ ఎనర్జీతోనే ఛార్జ్ చేసుకున్నట్టుగా ఈ వెహికల్స్ పెట్టాం. ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టేశాం. శుభ్రంగా ఒక 12,000 14,000 రూపాయలు సేవ్ అవుతా ఉంది అదనంగా. అంటే నెలకు వీళ్ళుగా నడుపుకుంటే అదనంగా 12,000 నుంచి 14,000 రూపాయలు సేవ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈజీ మార్ట్ అనే ఒక వ్యవస్థను పెట్టి ఆ వ్యవస్థ ద్వారా చిన్న చిన్న కిరాణా కొట్లన్నీ మోడర్నైజ్ చేయడానికి సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్ చైన్ కూడా తీసుకొస్తున్నాం. ఇవి మేజర్గా ఈరోజు నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాను. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మాత్రమే. ఇది కానీ సక్సెస్ అయితే మొత్తం ఈ కాన్స్టిట్యున్సీ చేస్తాం, జిల్లా చేస్తాం, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. కాబట్టి మీకు మీ ద్వారా ఈ శుభ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి, నా ఆలోచనల్ని పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇది చేశాను. అల్టిమేట్గా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి. ఆరోగ్యానికి కూడా TCS ఒక మంచి ప్రాజెక్ట్ చేశారు కోలార్లో, అది కూడా అడాప్ట్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే ఆన్లైన్లో మొత్తం హెల్త్ అంతా అందరినీ పేషెంట్లు అందరినీ పెట్టి హెల్త్ వర్కర్ సంబంధించిన ANMలు లేకుంటే నర్సెస్ డాక్టర్లు అందరినీ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి మెరుగైన వైద్యం ఇవ్వడానికి ఏమేం చేయాలో దానికి కూడా ఒక ప్రోడక్ట్ వచ్చింది, వాళ్ళు చేశారు. ఈ సెంటర్ని పెట్టుకొని అవసరమైతే సిమ్స్ని కూడా దాంట్లో లూప్ లైన్లో పెట్టి దీన్ని కూడా మానిటర్ చేస్తాం. ఈ 5,000 సక్సెస్ అయితే మొత్తం జిల్లా అంతా కూడా చేస్తాం. ఇప్పుడు చిత్తూరు ముందు కుప్పాన్ చేసి చిత్తూరు జిల్లా చేస్తాం, నారావారిపల్లి చేసి తిరుపతి జిల్లా చేస్తాం. ఈ 2 సక్సెస్ అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా చేస్తాం. అప్పుడు ప్రివెంటివ్ హెల్త్ని ఎట్లా మానిటర్ చేయాలి, రియల్ టైం మానిటరింగ్, లాస్ట్ కొంచెం క్యూరేటివ్ అంటే వినూత్నమైన మార్పులు వస్తున్నాయి కాబట్టి టెక్నాలజీలో ఉపయోగించుకొని మెరుగైన సేవలు అందించడం, మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలనో హెల్త్ కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, పరిసరాలు కావచ్చు, ఎవ్రీథింగ్ వర్క్ చేస్తున్నాం. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే మనం ఈరోజు ప్రజలందరూ సహకరిస్తే వండర్ఫుల్ టైం ఉంది మనకు. అపోజిషన్ మాట్లాడుతూనే ఉంటారు, అసత్యాలన్నీ పబ్లిసిటీ చేయడం, ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం చెప్పడం, తప్పుడు వ్యవహారాలు చేయడం, ఇది అలవాటు వాళ్ళకు. ఈరోజు నేను అన్నాను 63 లక్షల మంది 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడన్నా ఒక ఫ్రాడ్ జరిగిందా చెప్పగలుగుతారా? యూ గివ్ మీ నేమ్, ఐ విల్ టేక్ యాక్షన్. నేను ఎక్కడిచ్చానో కూడా చూపిస్తా నీకు. ఏ రోజు ఏ టైంలో ఏ స్పాట్లో ఇచ్చాను, ఎవరికి ఇచ్చారో కూడా చూపిస్తా, దానికి ఎవిడెన్స్ కూడా ఇస్తా. ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు తీసుకున్నాం, ఎంత తేమ ఉంది, ఎప్పుడు ప్రొక్యూర్ చేశాం, ఎప్పుడు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళింది, రైస్ మిల్ దగ్గర ఎప్పుడు తీసుకున్నాడు, తీసుకున్నాక ఎన్ని గంటలు నేను డబ్బులు ఆయనకి వేసాను అని బ్యాంక్ అకౌంట్కి ఇస్తాను. వాట్ మోర్ యూ వాంట్? ఎప్పుడు వెయిట్ చేసినా కూడా నా దగ్గర రికార్డు ఉంది. వెయింగ్ ఎప్పుడు చేశారు, తేమ ఎంత తీసుకున్నా, తేమ కూడా 2 మిషన్లు పెడుతున్నా, 2 ఒకటే సింక్ కావాలని. ఒకటి ఏదైతే రైతు భరోసా కేంద్రం, 2ది రైస్ మిల్. 2 మా యొక్క డిపార్ట్మెంటే సింక్రనైజ్ చేస్తాం వెయిట్స్ కూడా. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి. అవి మాట్లాడరు వీళ్ళు, ఏదో ఒకతనే ఉంటారన్నమాట. ఇంకా తప్పుడు ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, మీరు చూసుంటారు కొన్ని పేపర్లలో.
కొన్ని ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఏదంటే అది వీళ్ళే పెట్టారంట. సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలులో ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచంలో చీకొట్టి ఫైనల్గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు కోర్టు మొట్టుకాయలేస్తే. అంటే ఇవన్నీ ఏం చెప్పినా ఊరంతా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారంట. ఆ రోజు వేసిన రోడ్లు, ఆ రోజు రోడ్లు కాదు లైట్లు వేస్తే ఆ లైట్లు వాడికి డబ్బులు ఇవ్వకుండా 800 కోట్ల రూపాయలు ఒక పంచాయతీలో, ఒక 1000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలు ఇవ్వకపోతే ఈఎస్ఎల్ వాళ్ళు నిలిపే సర్వీస్ అన్ని మొత్తం బల్బులను కాలిపోతే ఇప్పుడు అన్ని రివైవ్ చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి ఒక్క వ్యవస్థను కాదు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పర్వాలేదు, నేను సాక్ష్యాధారాలతో సహా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర పెడతా. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇది చేస్తే మనం దెబ్బతింటాం. నేను ఒకటే అందరికి హామీ ఇస్తున్నా, అందరికీ న్యాయం చేయాలనేది మా అభిమతం. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకెళ్తాం. దాంట్లో సెకండ్ థాట్ లేదు. విల్ డూ ఇట్. నో, ఎవ్రీ ఇష్యూకి టైం లైన్ పెట్టాం. ఎవ్రీ ఇయర్ కొలమానం పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈసారి తలసరి ఆదాయం ఎంత ఉందో అది కూడా ఎస్టిమేట్ చేయమన్నాను. నెక్స్ట్ ఇయర్కి ఆ తలసరి ఆదాయం ఎంత పెంచుతాం? 5,900 మందికి 2,200 కుటుంబాలకి కుటుంబ ఆదాయం ఎంత పెంచాం, వ్యక్తిగత ఆదాయం ఎంత పెంచాం, ఎంతమంది P4 కింద అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళెంత ఫలితాలు ఇచ్చారు. ఒక వ్యక్తి 10 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది, ఒక వ్యక్తి 4 కుటుంబాలు తీసుకుంటే ఎంత ఆదాయం పెంచారు. నేనేమన్నానంటే ప్రజల్ని ఆస్తిగా తీసుకొని అదనపు అసెట్స్ని అదనపు ఆస్తిగా తీసుకోండి. భూమి ఉంది, అదనపు అసెట్. అది ఒక షాప్ ఉంది, అదనంగా తీసుకోండి. దాంట్లో ఆదాయం ఎట్ట పెంచుతారో ఆలోచించండి. ప్రజలున్నారు, పిల్లలున్నారు, చదివించండి. 10th క్లాస్ చేసే పిల్లవాడిని బాగా చదివిస్తే 5 ఏళ్లలో బ్రహ్మాండంగా చదువుకొని బెస్ట్ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే అతను బాగా తెలివైన వాడైతే కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయన చేయగలుగుతాడు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ వర్కింగ్. ఏది కూడా మనం ఈరోజు చేసింది తెల్లవారే కొన్ని ఫలితాలు వస్తాయని కాదు. నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. పలానా రోజు పలాంది కావాలి. ఈ మంత్ ఎండ్ లోపల లేకుంటే ఫస్ట్ వీక్ లోపల మరుగుదొడ్లు అయిపోవాలి, ఇండ్లు 1 yearలో అయిపోవాలి. ఉగాదికంతా అన్ని ఇండ్ల పైన సోలార్ ఎస్టాబ్లిష్ అయిపోవాలి. అందరూ సహకరిస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. దీనికి అన్నిటికి కూడా డబ్బులు కూడా అవసరం ఉంటాయి. ఆ డబ్బులు కూడా మొబిలైజ్ చేస్తాం. ప్రజలందరూ కలిస్తే మల్టిప్లైర్ ఎఫెక్ట్తో ఇంకా ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ ఎస్టీ హౌసెస్ అన్నిటికీ ఇస్తాం. అందరికి ఇస్తాం. అందరికి ఇప్పుడు నో బార్. బిగినింగ్లో అందరికి ఇస్తాం. ఎస్సీ ఎస్టీ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. నువ్వు కూడా మీ ఇంటి పైన పెట్టేసుకో, నీకు కూడా సేమ్ పాలసీ. నేను అందుకనే సూర్య గారు ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఎక్కడికక్కడ రెస్కో మోడల్లో క్రియేట్ చేసి నేనే దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళందరినీ ఇది చేస్తున్నాం. వాళ్ళు డబ్బులు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు ఉపయోగించుకొని ఫ్రీగా కరెంటు తిరిగి నాకు ఇస్తే అది నేనే రీపే చేసుకుంటాను. దట్ ఈస్ ది బెస్ట్ బెనిఫిట్ ఏ స్టేట్ చేయడం. అది కూడా వర్కౌట్ చేస్తున్నా. ఒకప్పుడు నువ్వు ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ కంటెస్ట్ చేయడానికి వీలు లేదు లోకల్ బాడీస్లో. ఇప్పుడు ఏమన్నానంటే తక్కువ మంది పిల్లలుంటే నువ్వు కంటెస్ట్ చేయడానికి వీలు లేదు. అది ఫస్ట్ ప్రోత్సాహం.
రేపు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటేనే నువ్వు సర్పంచ్వి, మున్సిపల్ కౌన్సిలర్వి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్, దీన్ని మున్సిపల్ కమిషనర్, దీన్ని ఏమంటుందని మేయర్వి, అవన్నీ పెట్టేస్తున్నా. ఇది అయిన తర్వాత ఎంతమంది ఎక్కువ ఉంటే, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 5 కేజీలు ఒక్కొక్కరికి, 25 కేజీలు సీలింగ్, 25 కేజీల పైన ఎక్కువ 10 మంది ఉన్నారనుకోండి 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. అట్ట కాదు, ఒకవేళ అవసరమైతే 4 కేజీలు వాళ్ళకి ఇచ్చి, 4 కంటే 5 మంది కంటే ఎక్కువ ఉంటే ఒక కుటుంబంలో వాళ్ళకి కావాలంటే ఇంకొక కేజీ ఎక్కువ ఇద్దాం. అలాంటి పాలసీ క్రియేట్ చేస్తాను, తొందరలో ఇస్తాం, అవన్నీ పెడదాం. ఏది అని కూడా కాదు, నేనేంటి ఆలోచిస్తున్నానంటే నార్త్ ఇండియా కూడా ఇంకొక 15 ఏళ్ళు ఉంటుంది అడ్వాంటేజ్, మళ్ళీ వాళ్ళకు కూడా తెలివి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ తల్లి తండ్రి 4-5 మంది పిల్లలు పుట్టించారు, మీరు వస్తాను ఒకరికి వచ్చేసారు, 2కి వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏమంటున్నారంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. వీళ్ళ మారిగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తే వీళ్ళు రారు కదా ఇక్కడికి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు మిస్టేక్ అయినాయి, రైట్ టైంలో డెసిషన్ తీసుకోలేదు, చెప్పలేదు, దానివల్ల చేయి దాటిపోయింది. సంపద సృష్టించారు, ఆదాయాన్ని పెంచారు, దేశాన్ని ముందు తీసుకుపోయారు, కానీ ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదు. ఈరోజు సౌత్ కొరియా 0.7% గ్రోత్ రేట్, జపాన్ సేమ్ థింగ్, యూరోప్ మొత్తం అదే పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు మనుషులు కావాలా, మనం పంపించాలి, ఆ పరిస్థితికి వచ్చాం. అవన్నీ కూడా నేను ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆ సమస్యలన్నీ ఎట్లా పరిష్కారం చేయాలనో పరిష్కారం చేస్తాం. మొన్నే సెట్టిపల్లిది ఎప్పుడో ఉండే వ్యవస్థని మొన్నే సార్ట్అవుట్ చేశాం. దామినేడు కూడా అదే మరిగా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి మరిగా, అవన్నీ తీసుకోమంటున్నాను. తీసుకొని అన్ని స్టడీ చేసి విల్ సార్ట్ ఇట్ అవుట్. ఏదండి అది కూడా ఇస్తున్నాం అండి మోడర్నైజేషన్కి, అందుకనే ఎక్కువ పెట్టాం, అవి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు నేను తీసుకొచ్చేట అన్ని కూడా మోడర్నైజేషన్, ఈవెన్ డ్రోన్స్ వినియోగం అన్నీ వస్తాయి దీంట్లో. మొత్తం చూస్తాను బ్రదర్, అవన్నీ కూడా ఏ విధంగా అప్డేషన్ రోడ్లే, ఇప్పుడు అన్నీ కూడా ఇది అయినాయి. ఇప్పుడు మీరు చూస్తే తిరుపతి డెవలప్మెంట్ అంతా నేను ఉన్నప్పుడు చేసిందే కదా. మొన్న కూడా గరుడ వారధి పెడితే దాన్ని కూడా కంప చేశారు కదా. నేను ఎక్కడ తీసుకురావాలి దాన్ని? నాటు కపిల్ తీర్థం ఇక్కడ రావాల్సిన దాన్ని అలిపిరికి రావాల్సిందని కపిల్ తీర్థం కూడా ఆపేశారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈ పక్క రోడ్డు కూడా ఏంటి, నేరుగా అలిపిరికి కనెక్ట్ చేయాల ఈ రోడ్డు, చిత్తూరు రోడ్డు, దాన్ని ఎటు తీసిపోయి కాలూరు కలిపేశారు. ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నీ మళ్ళా కరెక్ట్ చేసి తిరుపతిని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కర్నూలు ఇలాంటి మేజర్ సిటీస్, నెల్లూరు ఇలాంటి సిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఓకే, అది కూడా వర్కౌట్ చేస్తాను. ప్రజల కోసం పనిచేసేది పార్టీ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోమంటాం. వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటే సర్వీస్ కింద ఇది ఒకటి పెడతాను. ఇప్పుడు మాకు మా వీళ్ళందరూ రెఫరల్ పెట్టాం పార్టీలో. రెఫరల్ పెట్టి ఒక్కొక్క వ్యక్తి ఎంతమంది మెంబర్షిప్ చేస్తారు చేయమంటే 1 కోటి మెంబర్షిప్ వచ్చింది మాకు. ఫస్ట్ టైం చరిత్రలో ఏ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ 1 కోటి మెంబర్లు ఆన్లైన్లో చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. అది వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా వర్కౌట్ చేస్తాం. సర్వీస్ క్రైటీరియా కింద పెట్టి వాళ్ళు చేయడమా, వాళ్ళు మనుషులు పట్టుకురావడమా, P4 కింద. ఆ ఊర్లో వాళ్ళు ఉంటారు, వాడు అమెరికాలో ఉంటాడు, వాళ్ళు పట్టుకొచ్చి చేపిస్తారు, వీళ్ళు రెఫరల్గా పెడతాం. పెట్టి వాళ్ళకి పదవులు ఇచ్చేదంటే వీళ్ళకి ఇస్తాను. అది లాజికల్గా తీసుకెళ్తాం. ఇప్పుడు ఈయనున్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, 7-8 ఉన్నారు. ఎన్ని చేశారు ఇప్పటికీ? సోలార్ రూఫ్ టాప్ ఎందుకు చేయలేదు? అది రేపటి నుంచి క్వశ్చన్ చేస్తా. అందరి పర్ఫార్మెన్స్ని నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఎవరెవరు ఎట్ట చేశారో అన్ని బేరే చేస్తా. ఎవరెవరు బాగా చేస్తే వాళ్ళకి పదవులు ఇస్తాం,
వాళ్ళ ప్రమోషన్ ఇస్తాం. అంచెలంచెలుగా వాళ్ళని నర్చర్ చేసుకుంటూ బెస్ట్ లీడర్ సమాజం కోసం తయారు చేస్తాం. లీడర్ అనేవాడు సమాజానికి పెద్ద అసట్టు, ఆస్తి. ఏంటండి చేద్దామా? నువ్వు చెప్తే రేపటి నుంచి నువ్వేం చేయదు నువ్వే అంటావు. అది కాదు కావాల్సింది. రాష్ట్రమే నాది, అన్ని కూడా డెవలప్ చేస్తాం, చంద్రగిరి కూడా డెవలప్ చేస్తాం, అన్ని చేస్తాం. నేను చాలా స్కూల్లో చదివా. అందులో శేషాపురం చదివా, చంద్రగిరి చదివా, టీపీపీఎం స్కూల్కి వచ్చా, ఎస్జీ ఆర్ట్స్ కాలేజీ పోయా, అక్కడి నుంచి ఎస్వి యూనివర్సిటీకి వచ్చా, అన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ చేసే బాధ్యత నాది. నేనేమంటానంటే నేను ట్రాన్స్పరెంట్గా ఎవ్రీథింగ్ చెప్తున్నా. నేను సంపద సృష్టించి సంపద వల్ల ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయాన్ని ప్రజలకు మళ్ళా చేరవేసే బాధ్యత నాదని చెప్పాను. ఆ పనే చేస్తున్నా. ఇది ఎప్పటికప్పుడు చేస్తా వస్తా. దీంతోనే ఆగవు. అందుకే P4 కూడా తీసుకొచ్చా. వినూత్నమైన కార్యక్రమాలు ఆలోచిస్తున్నా. ఇంత మునుపు జరిగిందంతా సంపద సృష్టించకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అట్ట కాదు, ఆదాయం పెరగాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు చూస్తే ఎవ్రీ టైం 1% గ్రోత్ రేట్ పెరిగితే 16,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. 1% గ్రోత్ వస్తే, 3% గ్రోత్ వస్తే 3 48,000 కోట్లు వస్తుంది. 48,000 కోట్లు సంవత్సరానికి పెంచుకుంటూ పోతే ఎంత ఆదాయం వస్తుందండి? పెరిగిందా? అడ్డదొడ్డంగా మాట్లాడుతున్నారు. రేపు ఎల్లుండో ఈ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అది కూడా నేను 16వ తారీఖున రిలీజ్ చేస్తున్నా. ఎల్లుండి రిలీజ్ చేస్తాను. జిఎస్టిపి ఈ సంవత్సరంలో ఎంత పెరిగింది, తెలుగుదేశం వస్తానే ఏ విధంగా ప్రవర్తించింది కూడా రిలీజ్ చేస్తాను. మీకు ప్రజల చైతన్యం చేస్తా. అది చేస్తే మీకు అర్థమవుతుంది ఏమి నష్టపోయారో ఈ రాష్ట్రం అని. ఈరోజు అందరిలో హ్యాపీనెస్ కనపడుస్తుంది కదా. ఎప్పుడన్నా చూశారండి 5 ఏళ్ళు ఇది? కనీసం ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్ పెట్టారా? మీరు ఎప్పుడన్నా మాట్లాడారా మీరు ప్రెస్ వాళ్ళు? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ వాట్ హ్యాపెండ్. అలాంటి రాజకీయాలు మనకు కావాలని అడుగుతున్నా. నేను చెట్టు కింద కూర్చొని రాజకీయం చేస్తున్నా, రచ్చబండ మీద కూర్చొని రాజకీయం చేస్తున్నా. మనుషులు పట్టుకొచ్చే రాజకీయం చేయడం నేను బలవంతంగా అవసరం లేదు. దట్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్. ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజా చైతన్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది సస్టైనబుల్ మోడల్. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.